దీది మొత్తం కేంద్రం. కేంద్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ ఎన్నికల వేళ వ్యవహరిస్తున్న తీరు చూసినప్పుడు కనపడుతున్న దృశ్యమిది. దీదీని ఓడించటం కోసం భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. వెస్ట్ బెంగాల్‌లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కమలం జెండా ఎగరేయాలనుకుంటోంది. గడిచిన ఎన్నికల్లోనే దానికి సంబంధించి ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది. గడిచిన ఎన్నికల్లో మమతని ఓడిస్తామని శపథం చేసిన భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీ ముందు ఓడిపోయింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకొచ్చి దేశవ్యాప్తంగా 100కు పైగా విజయాలు సాధించామని చెప్తూ వస్తున్న నరేంద్ర మోదీ వెస్ట్ బెంగాల్‌లో మాత్రం కాలు మోపలేకపోతున్నారు. వెస్ట్ బెంగాల్‌లో మాత్రం విజయాన్ని సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దీదీని ఎదుర్కోవడం కోసం, దీదీని ఆపడం కోసం ఉన్న అన్ని అవకాశాలని భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకుంటోంది. దానిలో భాగంగా సర్ పేరుతో దాదాపు 90 లక్షల మంది ఓట్లను తొలగించేశారు అంటూ మమతా బెనర్జీ ఆరోపణ చేస్తున్నారు. 45 లక్షల మందికి సంబంధించిన ఓట్లను మళ్ళీ తిరిగి ఇచ్చేశాము. క్వైరీ మాత్రమే చేశామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. సర్ పేరుతో అక్కడ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసే వాళ్ళ ఓట్లు తొలగించారు లాంటి ఒక క్యాంపెయిన్ అక్కడ నడుస్తోంది. దానికి సంబంధించి కోర్టులో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. సో సర్ పేరుతో ఒకటి, అదే సమయంలో చొరబాట్లని ఆపాల్సిన అవసరం ఉంది అని ఒకటి, అదే సమయంలో వెస్ట్ బెంగాల్‌కి స్వేచ్ఛ కావాలంటే, భారతదేశానికి రక్షణ కావాలంటే, వెస్ట్ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలంటూ భారత హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడికెళ్లి కోరడం చూసాం. భారత రక్షణకు సంబంధించి బంగ్లాదేశ్ వైపు గోడ కట్టాలంటే, బంగ్లాదేశ్ వైపు నుంచి చొరబాట్లను ఆపాలంటే, అక్కడికి సైన్యం వెళ్లి ఉండాలంటే, అక్కడ భూమినివ్వకుండా మమతా బెనర్జీ ఆపుతోంది అంటూ హోంశాఖ మంత్రి చేసిన ప్రకటన కూడా అక్కడ విజయం పట్ల భారతీయ జనతా పార్టీ ఏ స్థాయికైనా వెళ్లి విమర్శలు చేయగలదా? ఏ స్థాయికైనా విమర్శలు చేస్తుందా? అనే ఒక ఇంప్రెషన్‌ని తీసుకొచ్చింది. ఒక రాష్ట్రం దేశానికి సంబంధించిన సరిహద్దుల్లో సైన్యం వెళ్ళడానికి అక్కడ స్థలం ఇవ్వకుండా ఆపుతోంది అంటే అది భారత ప్రభుత్వ బేలతనానికి, చేతగానితనానికి నిదర్శనం తప్ప ఆ రాష్ట్రానికి సంబంధించిన తప్పుగా ఆ రాష్ట్రం భూమి ఇవ్వకపోతే కేంద్రం సైలెంట్‌గా కూర్చుంటుంది అని ఏ రకంగా అమిత్ షా చెప్పగలరు అనే చర్చ కూడా అక్కడ జరుగుతోంది. సో ఈ రకంగా రకరకాల చర్చ, రకరకాల ప్రయత్నాలు అక్కడ బెంగాల్‌లో చొరబడేందుకు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరగబోతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం. దీదీని ఓడించటం కోసం, వెస్ట్ బెంగాల్‌లో దీదీ నుంచి మహిళా ఓటర్లని దూరం చేయడం కోసం, దీదీని అక్కడ మళ్ళీ గెలవకుండా చేయడం కోసం భారతీయ జనతా పార్టీ వేసిన ఎత్తుగడలో భాగమే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు తెరపైకి తీసుకురావడం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈ దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మద్దతిస్తూ ఉన్నాయి. కొంతమంది కొన్ని సవరణలు చేస్తూ ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు కూడా కోటా ఉండాలి అని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ కారణంగా దాదాపు 2.5 దశాబ్దాలుగా ఈ బిల్లు ఇట్లే ఉండిపోతూ వస్తోంది. సో ఇప్పుడు బిల్లును గతంలోనే ఆమోదించినప్పటికీ, ఆ బిల్లుకు సంబంధించిన అంశం పైన డీలిమిటేషన్‌కి దానికి లింక్ చేస్తూ 2029 నుంచి మహిళా రిజర్వేషన్‌ని అమలు చేస్తామని చెప్తూ, ఈ నెల 23 నుంచి వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, ఎన్నికలకు 3, 4 రోజుల ముందు ఈ అంశం పైన పార్లమెంట్‌లో చర్చ పెట్టి బిల్లును ఆమోదించేలా చేసి, మహిళలకు మేము అధికారం ఇవ్వబోతున్నాం అని చెప్పి, వెస్ట్ బెంగాల్‌లో మహిళా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, కొద్ది గంటల ముందు ఈ బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకురావడం వెనక వ్యూహం దీదీని ఓడించటమే. నిజానికి 2029 నుంచి జరిగే కార్యక్రమానికి సంబంధించి ఇంత హడావుడిగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా, 5 రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఈ బిల్లుని పార్లమెంట్‌లో ఇప్పుడు ప్రవేశపెట్టాల్సిన అవసరమే లేదు కేంద్రానికి నిజానికి. ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్టొచ్చు. నెక్స్ట్ మంత్ పెట్టొచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా బిల్ పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంది. అయినా ఇప్పటికిప్పుడు ఎన్నికల ముందు ఈ బిల్లుని తీసుకొస్తున్నారంటే కేవలం దీదీని ఓడించటం కోసం మాత్రమే. దీదీని అధికారానికి దూరం చేయడం కోసం మాత్రమే. ఎలాగో మనం దాన్ని చేయబోతున్నాం. అది ఎన్నికల ముందుకు చేస్తే, మమతా బెనర్జీ నుంచి మహిళా ఓటర్లని దూరం చేస్తే, దాని ద్వారా మనం ఓట్లు సంపాదించొచ్చు, అధికారంలోకి రావచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ఎత్తుగడగా కనపడుతోంది. ఒక్క వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి మరి ఈ బిల్లును ఆమోదించే ప్రయత్నం, ఈ బిల్లుని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్‌లో గెలవడానికి సంబంధించి ఎంత ఎంత కమిటెడ్‌గా ఉంది, గెలవడాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటుంది, గెలవడం కోసం ఎంత ఎక్స్‌ట్రీమ్‌కైనా వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంది. దీదీ పైన మొత్తం కేంద్రం ఫైట్ చేస్తుంది. దీదీ పైన మొత్తం కేంద్రం కుట్ర చేస్తుంది. దీదీ పైన మొత్తం కేంద్రం ఆమెను ఓడించేందుకు ప్రయత్నం చేస్తుంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న సందర్భంలో ఇది భారతీయ జనతా పార్టీకి ప్లస్‌గా మారే కంటే మమతని ఓడించడం కోసం కేంద్రం ప్రయత్నం చేస్తోంది ఇలాంటి ఒక క్యాంపెయిన్, మమత పైన కేంద్రం యుద్ధం చేస్తుంది ఇలాంటి ఒక క్యాంపెయిన్ వెస్ట్ బెంగాల్‌లో ప్రజల్లోకి వెళ్తే అది భారతీయ జనతా పార్టీకి బూమ్ రాంగ్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజే వెస్ట్ బెంగాల్‌కి సంబంధించిన చీఫ్ సెక్రటరీని, వెస్ట్ బెంగాల్‌కి సంబంధించిన డీజీపీని, వెస్ట్ బెంగాల్‌కి సంబంధించిన కలకత్తా కమిషనర్‌ని, వెస్ట్ బెంగాల్ హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా ఒకే రోజులో
ఎలక్షన్ కమిషన్ మార్చేసింది. సో, ఎలక్షన్ కమిషన్ వర్సెస్ దీదీ వార్ చూస్తూ ఉన్నాం. సో, ఇప్పుడు కేంద్రం నేరుగా రంగంలోకి దిగి మహిళా రిజర్వేషన్ బిల్ అనే తాయిలాన్ని తెరపైకి తీసుకొచ్చి, దాన్ని చూపించి బెంగాల్‌లో అధికారంలోకి రావాలనుకుంటోంది. దీదీ పైన కేంద్రం చేస్తున్న ఫైట్ సఫలమవుతుందా? కేంద్రం బెంగాల్‌లో చొరబడడం కోసం, బెంగాల్‌లో అధికారంలోకి రావడం కోసం, దీదీని ఓడించటం కోసం చేస్తున్న మహిళా రిజర్వేషన్ యుద్ధం ఏ మేరకు భారతీయ జనతా పార్టీకి ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది.